హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజాబాబాయిని. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. రాజాబాబాయ్ ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ అండ్ ఆవకాయ చట్నీ. నాకొచ్చు అని చెప్పేసి కాకరకాయలు గుమ్మడికాయలు వండి పెట్టాను. నాకు వచ్చినాయి ఏంటో నేను చేస్తున్నాను. చూడు, ఇది నా చేతి వంట చూసి అప్పుడు మాట్లాడు. కాలం నాటి నుంచి నేను చేసినాయే బాబు, నువ్వు తిన్నదే. ఇవాళ ఏదో చేస్తున్నావులే. కానీ ఈ రోజుల్లో ఆవకాయల్లో చికెన్ చట్నీ ఉందా మామిడికాయ చట్నీ ఉందా కానీ చికెన్ చట్నీ ఉందా? ఏం చేస్తున్నావో చూస్తాదే మరి. చూసి తిని అప్పుడు చెప్పు. అలాగే సాయంత్రం పెద్ద అమ్మాయి చెప్తాను, ఒక వేలు చేస్తుంది, ఒక పెగ్గి టేస్ట్ తిని చెప్పాలి. తినకపోతే టేస్ట్ తెలీదా నాకు? తినకపోతే టేస్ట్ తెలుస్తుంది, తాగకపోతే తెలీదు. అవునా? తాగితేనే తెలుస్తుంది మరి. సరే అయితే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజాబాబాయిని. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. రాజాబాబాయ్ ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ అండ్ ఆవకాయ చట్నీ. 4 months బయట ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగుంటుంది. ఎందుకు చేస్తున్నానంటే ఇది వర్షాకాలం పడుతుంది, అందుట్లో ముందు బాబులం కదా మనం. సాయంత్రం పూట 2 ముక్కలు వేసుకుని టచ్చింగ్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తున్నానో అలా చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు పెట్టండి. ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన రెసిపీ ఏమున్నాయో నేను చూపిస్తాను మీకు. మీరు కూడా వచ్చి ఇక్కడ చూసుకుని నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థములు: 1.5 స్పూన్లు ఆవాలు, 20 ఎల్లుల్లిపాయలు, 3 ఇంచుల చెక్క, 2 స్టార్ పువ్వులు, కొంచెం దీని పేరేంటో మర్చిపోయాను, మీరే చేసుకోండి. తేజస్వి లోగ్ హై హమారే పాస్. ఇప్పుడు పసుపు, మెంతులు, 1 స్పూను మిరియాలు, ఒక 15 లవంగాయలు, 8 ఇలాచి, 3 స్పూన్లు ధనియాలు, 2 బిర్యానీ ఆకులు, ఉప్పు కారం, కేజీ చికెన్, మామిడికాయ తురుము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బండి పెట్టుకుందాం. ఆవాలు, చెక్క, స్టార్ పువ్వు, అనాస పువ్వు, 1 స్పూన్ మెంతులు, ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 8 ఇలాచి, 15 లవంగాయలు. వీటిని మాడకుండా ద్వారగా వేయించుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, ఏంట్రా నేను లేకుండా ఏంటి చేసేస్తున్నావు? అబ్బో చాలా పెట్టావే. ఏం చేస్తున్నావురా నేను లేకుండా? నాకొచ్చు అని చెప్పేసి కాకరకాయలు గుమ్మడికాయలు వండి పెట్టావు. నాకు వచ్చినాయి ఏంటో నేను చేస్తున్నాను. చూడు, ఇది నా చేతి వంట చూసి అప్పుడు మాట్లాడు. కాలం నాటి నుంచి మేము చేసినాయే బాబు, నువ్వు తిన్నదే. ఇవాళ ఏదో చేస్తున్నావులే. కానీ ఈ రోజుల్లో ఆవకాయను చికెన్ చట్నీ ఉందా మామిడికాయ చట్నీ ఉందా కానీ చికెన్ చట్నీ ఉందా? ఏం చేస్తున్నావో చూస్తాదే మరి. నేను చూసి తిని అప్పుడు చెప్పు. అలాగే పోనీలే, కష్టపడుతున్నావు కదా, 1 కప్పు కాఫీ అన్నా ఇస్తా నీకుండు. ఏంట్రా చాలా వేస్తున్నావు? ఏంటి ఇవన్నీ మసాలాకి కానీ ఇది మీ పొట్టాళ్ళు మా పొట్టాళ్ళు అందరం కలిసి ముందు బాబులకి టచ్చింగ్లోకి చేస్తున్నాను. ఎలా ఉంటుందో టేస్ట్ చెప్పు. సాయంత్రం పెద్ద అమ్మాయి చెప్తాను, ఒక వేలు చేస్తుంది, ఒక పెగ్గి టేస్ట్ తిని చెప్పాలి. తినకపోతే టేస్ట్ తెలీదా నాకు? తినకపోతే టేస్ట్ తెలుస్తుంది, తాగకపోతే తెలీదు. అవునా? తాగితేనే తెలుస్తుంది మరి. సరే అయితే, కానీ తొందరగా చేయి, నోరు ఇప్పుడే ఊరుతాను నాకు. మరి చేస్తున్నా 5 గంటల చేసి పెడతా. తాగండి. అరగంట పడుతుందా మరి? సరే అయితే ఈ లోపు నీకు 1 కప్పు కాఫీ ఇస్తాను. ఇన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని చల్లార్చిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. కట్టేసేలా
కింద పడుతున్నాయి. ఈలోపు ఈ చల్లారేలోపు మనం చికెన్ వేసుకుని చికెన్ వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్. ఇందులో చికెన్లో వాటర్ గేటర్ ఏం పోయకూడదు. దీన్ని ఒకసారి కలిపి ఏం చికెన్ బోన్లెస్సా? బోన్లెస్. బాగానే నేర్చుకున్నావు బాబు. ఏమో అనుకున్నాను నేను. లారీలో తిరిగి నేర్చుకున్న వంటలు. మా ఆవిడ కొంగు పట్టుకుని 10 రోజులు ఇంటికాడు ఉంటే లారీలో 20 రోజులు ఉంటే నేర్చుకున్న ఇవన్నీ. అవునా? అదేమో నన్ను ఇక్కడ వదిలిపెట్టేసి గోడ ఎక్కేసింది. అవునా? సంతోషపడుతుందిలే, కానీ ఇప్పుడన్నా చేస్తున్నావు. ఇప్పుడు ఈ చికెన్లో నుంచి వాటర్ వస్తుంది. మనం ఇది మొత్తం బాయిల్ అయ్యేదాకా ఉంటే మాడిపోతుంది అనుకునేది. ఎప్పుడు అంటే బాయిల్ అయింది అని తెలిసేది దీంట్లో 4 టీ స్పూన్లు ఆయిల్. ఇందులో చికెన్ నుంచి వచ్చే వాటర్ మొత్తం ఇది అయిపోయి ఫ్రై అయిపోవాలి. ఏంట్రా ముందు చికెన్ వేసావు, తర్వాత 4 స్పూన్లు ఆయిల్ వేసావా? అవును. ఇందులో చికెన్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయి అది డ్రై అయిపోవాలి అంటే అడుగున కొద్దిగా నూనె ఉంటే మనకు తెలుస్తుంది, లేకపోతే మాడిపోద్ది. ఇప్పుడు ఆ చికెన్ మొత్తం మగ్గేటప్పటికి ఆ నూనె బయటకు వస్తుందా? వాటర్ అంతా ముందు వాటర్ వస్తుంది, తర్వాత వాటర్ అంతా అయిపోయిన తర్వాత లైట్గా వాటర్ దాంట్లోనే ఇనుకుందా? నువ్వు వాటర్ పోస్తావా? వాటర్తో పనే లేదు ఇక. దాంట్లో చికెన్లో వచ్చే వాటర్తోనే బాయిల్ అవుతుంది. తర్వాత ఫ్రై చేస్తాం. మొక్క ఉడుకుతుందా? మొక్క బాగానే ఉడుకుద్ది. తర్వాత మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేయాలి దీన్ని. అవునా? అది అయితే సరే, నువ్వు చేయటమే కాదు నేను ట్రై చేసి చూస్తాలే. కానీ చూడు ఇది ఎలా ఉంటుందో, నేను చేసింది ఎలా ఉంటుందో నువ్వు తిని చెబుదు కానీ. సరే, ఇప్పుడు మూత పెడుతున్నాను. సరే, వాటర్ బయటకు వస్తుంది. సరే, అయిలోనే ఉంటుంది. ఈలోపు 1 కప్పు కాఫీ ఇస్తాండి. 1 కప్పు కాఫీ కాకపోతే 4 కలుపు ఏం పోయింది? ఎవరు తాగుతారు? నేనేగా. నువ్వు పండగ చేసుకోరా? షుగర్ కాఫీ ఇచ్చాగా. నువ్వు షుగర్ లెస్ తాగు. మరి నీకు షుగర్ ఉంది, నేనేం ఏం చేస్తాం మరి? ఎవరికి రాలే, నాకే వచ్చి వచ్చింది. మరి వద్దంటే దొంగతనంగా పంచదారాన్ని బెల్లం తింటేట్టాగా వస్తాయి. అవునా? దాంట్లో వాటర్ వచ్చిందో లేదు చూపించు ఒకసారి. ఇగో ఎంత వాటర్ వచ్చిందో చూడు. బాగానే నేర్చుకున్నావురా. ఈ వాటర్ అంతా ఈగిపోయాలి. బాగానే మాట్లాడుతున్నావు, బాగానే నేర్చుకున్నావు. నేర్చుకో. కాలం నాటి నుంచి ఇవన్నీ ఉండయా బాబు? ఈ మామిడికాయ పచ్చళ్ళు, ఇవి ఎర్రగారాలు, గొడ్డుగారాలు, గోంగూర పచ్చళ్ళు, టమాటా పచ్చళ్ళు తిని బతికాము. ఇవాళ వచ్చినాయి ఇవి నడమంతరవి. వచ్చినాయి కాబట్టే కదా నీకు చూపిస్తున్నాను. అవును, చూపిస్తున్నావు. ఎందుకు చూపించావు? మేము చేసుకుంటాం. నా దగ్గర నేర్చుకునే. నేను నేర్పింది నువ్వు చెయ్యి, నువ్వు నేర్పింది నేను చేస్తా. సర్లే, రేపొద్దున బెండకాయ చట్నీ చేద్దాము. జిగురు రాకోకుండా ఎలాగో చూపి. అలాగే. ఇది ఎంతసేపు ఉడకబెట్టుకోవాలరా? ఆ నీళ్ళన్నీ అయిపోయేదాకా ఉడకబెట్టాలి. అవునా? చాలా టైం పట్టేలా ఉంది. ఏం పట్టదు. ఇప్పుడు మూత తీసేసి మూత పెట్టద్దు ఆ నీళ్ళన్నీ అయిపోయేదాకా. సరే, కానీ ఇంగ్రీడియంట్ ఏమేమి వేసావు? ఒకటి నొక్కు. ఉడికిందో లేదో? అది ఉడికినా మనం చేయగలిగింది ఏం లేదు. నీళ్ళన్నీ పోవాలి. మనమే నీళ్ళు పోయలేదు. చికెన్లో వచ్చిన నీళ్ళు అవన్నీ. తర్వాత మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నూనె బళ్ళి పెట్టి నూనెలో ఫ్రై చేసి అప్పుడు ప్రాసెస్. అవునా? ఇప్పుడు దీంట్లో ఒక్క ఆయిలేనా, ఇంకేమన్నా వేసావా? హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ టేబుల్ స్పూన్ కారం, ఉప్పు వేసావు. ఇక్కడ ఉప్పు వేసాం కాబట్టి ఈ తడ వేసేప్పుడు ఉప్పుని జాగ్రత్త చూసుకోవాలి. సరే. ఉప్పు కారం తగ్గిన. కారం ఎంత పడుతుంది బాబు దీనికి? 9-10 చెంచాలు పట్టుద్ది. అంటే 100 గ్రాములు కారం జాయింపు. 50 గ్రాములు. 50 గ్రాములు కారం. అల్లం పేస్ట్ ఎంత వేస్తున్నావు? 2 టీ స్పూన్లు.
గరం మసాలాకి ఏం వేసావు? ఏ పౌడర్ పట్టు మిక్సీ పట్టుకొచ్చేసాయి కదా. ఏమేమి వేసావు దాంట్లో? చెక్క, లవంగాయ, ధనియాలు, ఇలాచి, బిర్యానీ ఆకు. ఎన్నెన్ని వేసావు? ఎన్నెన్ని వేసావు చెప్పు బాబు, మేము నేర్చుకుంటాం. భయమా ఏంటి? పద్దాకేం చెప్తామే, వీడియో అప్లోడ్ చేస్తాను చూసుకో. వీడియో చేసి చెప్పినా ఇప్పుడు చెప్తానికి ఏమైంది, ఇంకా టైం ఉంది కదా నీకు. సర్లే అయిపోయిన తర్వాత కూర్చొని చెప్తాను. నేర్చుకుంటారని భయమా, లేకపోతే మా పిల్లలకి కాఫీ కొడతామని డౌట్. అవునా, సరే కానీ ఏమాత్రం రాదో చూస్తా నేను కూడా. అది ఈ తొక్కు ఎప్పుడు వేస్తావు బాబు? వేస్తాను. ఇప్పుడే కాదు, ఇంకా చాలా టైం ఉంది. ఇది ఇచ్చుడు అంటే వీటిని ఉడకబెట్టే పని ఏం చే పని లేదు, లేదు, కలపటమే అన్నీ పోసి. ఓకే, ఇప్పుడు మనం వేసిన 4 స్పూన్ల ఆయిల్ దీంట్లో బయటకు వస్తుంది. అవునా? అలాగే ఎంతాలి, లేకపోతే ముక్కలో నీరుండి పాడైపోతుంది. సరే, బూజు వచ్చేస్తుంది ముందు. ఇంత చేసుకొని బాడీ చేసుకుంటాం, సరిగ్గా చేసుకున్నాం. ఏం 2 నిమిషాలు. ఏం బాగా నేర్చుకున్నావురా బాబు. వంటలు అన్నీ చేస్తున్నావా, ఇది ఒక్కటే చేసావా? అన్నీ చేస్తాం, కాకపోతే నాన్ వెజ్లో స్పెషల్. అవునా? మా మరదలు ఉంటే బాగుండేదిరా బాగా ఈ రెసిపీలు తినటానికి. అదంటే నేను ఎందుకు చేసేవాడిని? చేపిచ్చేవాళ్ళం అప్పుడు. చేసేవాడివి అప్పుడు, చేసేవాడివి. ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నావు? మా అబ్బాయి. మీ అబ్బాయి కోసం చేస్తున్నావా? మరి వాళ్ళ అమ్మ లేదుగా, అందుకని నేను చేస్తాను. సరే, మాకు కూడా టేస్టులు చూపించు, తర్వాత మేము చేసుకున్నప్పుడు మీ అబ్బాయికి కూడా పెడతాంలే. ఇప్పుడు ఈ బాండీ పక్కన పెట్టేసేసుకుని చల్లారిన తర్వాత ఈలోపు మనం వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అది ఇప్పుడు వేరే బండి పెట్టుకుని బండి హీట్ ఎక్కిన తర్వాత ఎంత పోయాలి ఆయిల్? ½ కేజీ. ½ కేజీ ఆయిల్ పడుతుందా? పట్టుద్ది. ఆపేలే, ఇంకోసారి చాలకపోతే తర్వాత కొద్దిగా వేడి చేసి కలుపుకోవచ్చు. నూనె వీటెక్కిన తర్వాత అది ఉంది కదరా, ఇలా 2 సార్లుగా వేయించుకోండి. అది ఏంటిందే ఫస్ట్ ఎంత వేయించాలి బాబు? ఇది సాయంత్రం డ్రై అవ్వకూడదు. సాయంత్రం ఒక ఎరుపు వచ్చిన తర్వాత తీసేయాలి. గోల్డ్ రంగు పైన గోల్డ్ రంగు వస్తే లోపల పక్క ఉంటుంది, ఇదిగా ఉంటుంది. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల మెత్తగా ఉంటుంది. ఇది చికెన్ బోన్లెస్ కదా, అందుకని తొందరగా ఉడికిందంటావా? అంటే బోన్ అయినా బాగానే ఉంటుంది. దీనికైనా ఇది ఎలా ఉంటుందో బోన్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే పిల్లలు తినేటప్పుడు ఈ బొయ్యికలు తగులుతాయని బోన్లెస్ తీసుకుంటున్నారు. తెచ్చే అసలు టేస్ట్ అదే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. 2 ఈక్వల్. 2 ఈక్వలేనా? కాకపోతే దాన్ని క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువసేపు చేయాలి. బొయ్యికల్లో వాటిల్లో ఇది ఉంటుంది కదా. అవునా? ఇప్పుడు నీకు పైన బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇది లోపల క్రిస్పీగా ఉందో లేదు చూడు. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుని మిగతాయి కూడా ఇలాగే వేయించుకుందాం. పర్ఫెక్ట్. ఇందాక మనం వేసిన నూనె ఇలా వచ్చేసింది వేటికి. అది దీంట్లో కలుపుకోవచ్చు అంతేగా. ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే నూనెలో 2 స్పూన్స్ జింజర్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చివాసన పోవాలంటున్నావుగా. ఈ వేడికి వెళ్ళిపోద్ది అక్క. ఇప్పుడు ఆపేసి స్టవ్ ఆపేసి. స్టవ్ ఆపేనా? ఆపేసా. ఇప్పుడు కరివేపాకు తర్వాత ఒక ఆకు, బిర్యానీ ఆకు, తర్వాత ఎల్లుల్లిపాయలు, ఏరా ఆవకాయలో ఎల్లుల్లిపాయి, చికెన్లో కూడా ఎల్లుల్లిపాయలేనా? ఎల్లుల్లిపాయ వాసన రాదా? రాదు. ఎందుకని? ఈ నూనెలో ఊరిన తర్వాత దాని టేస్ట్ దానికే ఉంటుంది. అవునా? ఇది స్పెషల్ దీనికి. మామిడికాయలు ఎందుకు వేస్తారు? మామిడికాయ ముక్కలతో పాటు సమానంగా వేస్తారు కదా. అంటే ఎల్లుల్లిపాయలు ప్రతి దాంట్లో కామను. ఆ వాసన లేనిదే టేస్ట్ ఉండదు పచ్చడి అని దీని అర్థం. లేకపోయినా బాగాలేదు కానీ గార్లిక్ కంపల్సరీ. అవునా? సరే అయితే అది చల్లారేలోపు మరి ఇంకేం వేసే పని లేదు దాంట్లో. వేద్దాం. ఉప్పు, కారం, మామిడికాయ అన్నీ వేస్తాను. ఎంత వేసావు బాబు? పసుపు 1/2 టీ స్పూన్. 1/2 స్పూను. ఇందాక దాంట్లో 1/2 స్పూన్ వేసాను కదా. 1/2 స్పూను. 1/2 స్పూన్ వేసి. ఎన్ని స్పూన్లు బాబు? లెక్క అయితే కేజీకి 10 స్పూన్లు పట్టుద్ది. ఎందుకని మనం చూసి వేసుకోవచ్చు. 8 స్పూన్లు వేస్తున్నా. సరే, మళ్ళీ వేసుకోవచ్చా తర్వాత? ఉప్పు, కారం ఎప్పుడైనా కలుపుకోవచ్చు. సరే అయితే ఉప్పు ఎన్ని స్పూన్లు బాబు? 8 స్పూన్లు కారం. 8. ఉప్పు ఇందాక దీంట్లో వేసాం కదా ముక్కల్లో, చూసి వేసుకోవాలి. ఆయిల్ సరిపోదు అనుకుంటా బాబు. సరిపోయిపోతే తర్వాత కలుపుకోవచ్చు. వేడి చేసా? చల్లారి మామూలుగా వేడి చేసి. నేను 1.5 ఇందాక 1 స్పూను, ఇప్పుడు 2.5 స్పూన్ చేశాను. చాలపోతే ఉప్పు తర్వాత కలుపుకోవచ్చు. సరే, ఇది ఎప్పుడు వేస్తావు బాబు? వేస్తాను. కంగారు పడుకో. అన్నిటికీ కంగారు అయితే ఎట్లా? మరి తెలియాలి కదా నాకు కూడా. చూస్తూ ఉండాలి కానీ. అందుకే అడుగు. నువ్వు కంగారు పెడుతుంటే నన్ను ఒకదానమాట ఒకటి వేస్తూ ఉంటాం. చూసి నేర్చుకోవాలి. సరే, ఏదో ఒకటి మరి తెలియాలంటే అడగాలి కదా నిన్ను. అడగపోతే నాకు ఎలా తెలుస్తుంది అది? మన మసాలాలు, కారం, ఉప్పు, మ్యాగ్నెట్ మొత్తం ముక్కలకు పెట్టేదాకా ఇలా కాసేపు తిప్పుకుంటే మొత్తం ముక్కలకి ఇది అవుద్ది. ఆ రెసిపీ దానికి పడుతుంది ముక్కలకి. ఇప్పుడు ఎన్ని రోజులు దీన్ని ఊరబెట్టాలి బాబు? ఇప్పుడు ఏమేసావు బాబు? మామిడికాయ తురుము. ఎంతది? 300 గ్రాములు వేయాలి కేజీకి. కేజీకి 300. ఇప్పుడు ఎన్ని కాయలు తీసుకున్నావు బాబు ఇలాంటివి? 2 మీడియం సైజు. 2 తీసుకుంటే 300 అయిందా? తురుముకి. తురుము పెద్ద ముక్కలుగా రావాలా, సన్నగా రావాలా? సన్నగా వస్తే సరిపోతుంది. ఓకే. ఇంకా కొంచెం ఆయిల్ పడుతుందా బాబు? పడుతుంది. ఊరిన తర్వాత చూద్దాం రేపు పొద్దున్నే. దీంట్లో ఉప్పు, కారం, పులుపు ఏది చాలపోయినా కలుపుకోవచ్చు. మామిడికాయ లేదనుకుంటే 4 మసాలా వేయలేదుగా బాబు? ఇంకా మసాలా వేయలేదు. ముందుగా పట్టుకున్న మసాలా కొద్దిగా లైట్గా నూనెలో వేసి కొంచెం వేడెక్కనిచ్చి దాంట్లో కలిపేస్తాను. ఇప్పుడు ఆయిల్ తగ్గిన దానికి ఆ మసాలా వేసి ఆయిల్ దీంట్లోకి కలుపుతున్నాం. ఓకే, అయిపోయింది. ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా మొత్తం ఈ ముక్కకి 4-5 సార్లు ఇలా పైకి కిందకి తిప్పుకుంటే ముక్కకి గట్టిగా మసాలాలు పడతాయి.
ఆ మసాలాలు పడితేనే అది టేస్ట్ వస్తుందా? అవును మరి, లేకపోతే ఇప్పుడు ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందా? సరిపోయి పొద్దునే ఇంకా తేలుద్ది. అవునా, సరే అయితే దీన్ని రేపు చూడాలన్నమాట. ఒకరోజు నిల్వ ఉండాలి. మరి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకో. ఉప్పు కారానికి దీనికి సంబంధం ఏముంది? రేపు పొద్దున్న తగ్గితే నూనెలో తెలియదు కదా. రెసిపీ అనేది గుజ్జు తీస్తేనే తెలుస్తుంది. ఉప్పు కారం ఇది తుడిచి ఎలా ఉంది చెప్పవే తిని. బా చంపేశావురా, సూపర్గా ఉందిరా. కానీ ఎంత బాగా చేసావురా, సొత్తా. ఇలాంటి రెసిపీ ఎవరైనా సరే తిని చూసి ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. చాలా టేస్టీగా ఉంది. మా తమ్ముడు చేశాడని కాదు, కానీ మీరు ఒక్కసారి చేసుకుంటే తెలుస్తుంది మీకు. చాలా బాగుంది. ఈ రెసిపీని చేసి మాకు చెప్పండి కామెంట్ చేసి. వేడి అన్నంలో తింటే ఉందిరా బాబు, భలేగా ఉందిరా. బాగా చేసావురా, సూపర్గా చేసావు బాబు. ఎమీగా ఉంది. ఎవరైనా సరే ఈ రెసిపీ తయారు చేసి ఒక్కసారి టేస్ట్ చేసి చూసి కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఎప్పుడు చేసినా ఏం చేసినా ఎలా చేసినా వంక పెట్టిన మా అక్క కూడా ఎలా బాగా చేసేవారు అని చెప్పి మెచ్చుకుంది నన్ను. అలాగే ఇలాంటి రెసిపీలు మరిన్ని మీకు చూపిస్తాను. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.